హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈ రోజున మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది నా ఫ్రైడేస్ స్పెషల్ లంచ్. సో ఇప్పుడు మటన్ కీమా ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 4 ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, కొద్దిగా పుదీనా, 5 to 6 మిర్చి చాప్ చేసుకున్నానండి. ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది 1 kg మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కొద్దిగా లివర్ కూడా ఉంది. ఇప్పుడు మెథడ్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను అండి, పెద్ద సైజ్. దాంట్లో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, పుదీనా, మిర్చి ఇంకా టొమాటోస్ వేసి మనం సాట్ చేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి, ఆనియన్స్ ఇంకా టొమాటోస్ సాఫ్ట్ అవ్వడానికి. వీటిని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసానండి. దాన్ని కొంచెం మిక్స్ ఇచ్చుకుందాం. 1 స్పూన్ పసుపు వేసాను. ఇక్కడ ఆనియన్స్ ఇంకా టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం కీమా వేసేద్దాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మీరు స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఆల్రెడీ కీమా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. నేను గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు మిక్స్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇది 8 విజిల్స్ వరకు కుక్ చేసుకుందాం. చూడండి, ఆఫ్టర్ 8 విజిల్స్ గ్రేవీ ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను 3 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నానండి. ఇది హోమ్మేడ్ గరం మసాలా. ఇప్పుడు లాస్ట్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకున్నాను. ఒక మిక్స్ ఇద్దాం. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోండి. గరం మసాలా వేసాక కాసేపు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా మనకి సపరేట్ అవుతుంది. మూత తెరిచి కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థికెన్ అవుతుంది. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. మన మటన్ కీమా రెడీ అయిపోయిందండి. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇదే నా ఫ్రైడే స్పెషల్ లంచ్ అండి, విత్ మటన్ కీమా, వైట్ రైస్ అండ్ రసం. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నా ఈ రెసిపీ నచ్చినట్టయితే నా రెసిపీకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.